సరే, ఇప్పుడు మీ హయాంలోనే పసుపు బోర్డు వచ్చింది, మీ హయాంలోనే గరిష్ట ధర వచ్చింది. సో మరి ఆ ప్రైస్ ఇంకా ఇంకా పెరిగేలాగా మీరు ఫ్యూచర్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇంకా రైతులతో మాట్లాడుతుంటే చెప్తున్నారు ఈ కొన్ని గత లాస్ట్ 12 ఏళ్లలో ఈ రేట్ ఎప్పుడు మేము చూడలేదు అని. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందనుకోండి, ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు పసుపు రైతులు ఏం చేస్తున్నారంటే పసుపు పండాక వాళ్ళు దొబ్బాక ఎండబెట్టడము, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడం, ఉడకబెట్టి డ్రై చేయడము అన్సైంటిఫిక్ మేనర్ లో అవుతుంది. అన్సైంటిఫిక్ మేనర్ లో అవుతుంది. కట్టెల బాయిలర్లు వాడుతూ ఉంటారు. మళ్ళీ ఎర్రటి ఎండలో ఇప్పుడు వస్తుంది పసుపు మార్కెట్. సో మార్చు మన దగ్గర ఎండలు పెరిగిపోతాయి. ఈ ఎండలో ఎండబెట్టడం వల్ల కర్కుమిన్ కంటెంట్ తగ్గుతుంది. ఒక ప్రాసెసింగ్ యూనిట్ వస్తే టోటల్గా సైంటిఫిక్ కంట్రోల్ టెంపరేచర్లో ఎండుతుంది. దానివల్ల కర్కుమిన్ పర్సెంటేజ్ రీటైన్ అవుతుంది. దానివల్ల రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు పసుపు ఆకుతో కూడా ఆయిల్ వాడుతూ ఉన్నారు ఫార్మా సెక్టర్. దాంతో వాళ్ళకి ఇప్పటివరకు ఆకంతా పడేసేవాళ్ళు, దాంతో కూడా వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ అయిపోతుంది. సో ఇట్లాంటివి మేజర్గా రైతుకి ఎండ్ యూజర్కి కనెక్టివిటీ పెంచుకుంటూ పోవాలండి మోడర్న్ వాడుకో. ప్లస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ పోవాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంలో లోకల్ గవర్నమెంట్ మనకి సహాయపడితే, కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయదలుచుకుంటే పసుపు రైతులకి ఈడ 2-2.5 వేల రూపాయలు పెట్టుబడి ఎక్కువైతుంది మహారాష్ట్రకి కంపేర్ చేస్తే. ఇక్కడ ఉన్నారు పసుపు రైతులు ఉన్నారా అండి? పసుపు రైతులు ఉన్నారు. పెట్టుబడి ఎక్కనా తెలంగాణలో? మహారాష్ట్రకి ఎందుకు? ఎరువులు, మందు, లేబర్, అన్నిటికంటే లేబర్. అంటే ఇది ఆల్మోస్ట్ పంట కూడా 8 నెలలు భూమిలో ఉంటుంది కదా, వేరే పంటలతో పోల్చుకుంటే 9 మంత్స్ ఉంటుంది. సో మీరు ఎరువులు అంటే న్యాచురల్ ఫర్టిలైజర్ వాళ్ళు చెప్పేది, అండ్ లేబర్ కాస్ట్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఈ వ్యత్యాసం మహారాష్ట్రకి తెలంగాణకి తగ్గించడానికి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయదలుచుకుంటుంది, చేయాలి.